నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, తండ్రి వాసంశెట్టి సత్యం, కూటమి నాయకులు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పలువురు టీడీపీ నాయకులు. ముమ్మిడివరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తాము వైసీపీకి మద్దతుగా పనిచేశామని, తమ గ్రామంలో కొంతమంది తమ కుటుంబాలపై కక్ష సాధింపులకు పాల్పడి తమను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్న గెద్దెనపల్లి గ్రామ మత్స్యకారులు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్య అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన వర్ధంతి సందర్భంగా యానంలో అధికారులు, నాయకులు ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్య అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన వర్ధంతి సందర్భంగా యానంలో అధికారులు, నాయకులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి యానం పరిపాలన మునిస్వామి ఎస్పీ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ కండవెల్లి రామకృష్ణ, అయితే విద్యార్థులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. లీడర్ అదే లేచిన మీరు వచ్చిన వాళ్ళు వచ్చేస్తారు ఇట్లా వెనకరా ఓకే సార్, నువ్వు వెనకరా ఇంకా వాళ్ళు కుర్రలు కట్టకపోతున్నారు. కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పలువురు టీడీపీ నాయకులు దర్శించుకున్నారు. కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పలువురు టీడీపీ నాయకులు దర్శించుకున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ విప్ దాట్ల బుచ్చిబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్, టీడీపీ నాయకులు దాట్ల పృథ్వీరాజ్, సాగి సూరిబాబు, రాజు, కాకరపూడి రాజేష్, జంపడి రమేష్, రాజు మరియు కొంతమంది టీడీపీ నాయకులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. యానం చిన్న సెంటర్లో డ్రీమ్ స్కూల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన అమ్ము లేడీస్ అండ్ కిడ్స్ బ్యూటీ పార్లర్ను పాస్టల్ పాల్ ప్రారంభించారు. తాళరేవు మండల శంకరపాలెం ఎంపీటీసీ గుత్తుల శ్రీను, విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు తదితరులు బృందంతో కలిసి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పలువెల సంధ్య, రాము మాట్లాడారు. ప్రారంభోత్సవం సందర్భంగా 2 నెలల పాటు బ్యూటిషియన్ చేయించుకున్న వారికి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
ఎవరైనా మనిషి తెచ్చేయరా ప్రార్థన చేస్తున్నాం. షాపు జీవించండి. ఉత్తరోత్తరం ప్రభావం మీ సంవత్సరానికి అనేక వర్క్ సూచి సాయం చేయండి. అనేక ఆకర్షించబడిన సాయం చేయండి. ఇప్పటి అనేక మంది ప్రభావ ఆకర్షించబడి చేయించుకునే స్థాయికి వెనుకరించమని వచ్చే స్థితికి తీసుకెళ్ళమని లేక జ్ఞాపకం చేసుకుని సమృద్ధి చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొని సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా పేరు సంజయ్ అండి. స్కై విజన్కి నమస్కారం. ఇవాళ అమ్ము బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ అండి. చిన్న సెంటర్ డ్రీమ్ స్కూల్ ఎదురుకుండా పార్లర్కి సంబంధించిన ప్రతి ఒక్క వర్క్ మేము చేస్తామండి. ఫేషియల్స్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, వైట్నింగ్ ట్రీట్మెంట్ అన్నీ చేస్తామండి. బ్రైడల్ మేకప్, హెయిర్ స్ట్రైట్నింగ్, స్పా అన్నీ చేస్తామండి. ఇక్కడ అన్నీ ఈ 2 months డిస్కౌంట్ అండి. అన్నీ రీజనబుల్ రేట్లకే డిస్కౌంట్. ప్రతి ఒక్కరూ మా పార్లర్కి విచ్చేసి మీరు చేయించుకుంటారని మేము కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ఆశిస్తున్నాం. లేడీస్కి కూడానండి హెయిర్ కట్స్, చిన్నపిల్లలకి హెయిర్ కట్స్ కూడా, లేడీస్కి ఫేషియల్స్, పెడిక్యూర్స్, మ్యానిక్యూర్స్, మేకప్ అన్నీ, హెయిర్ స్ట్రైట్నింగ్ అన్నీ చేస్తామండి. అమ్మ బ్యూటీ పార్లర్లో మీరు అందరూ వచ్చి చేయించుకుంటారని ఆశిస్తున్నాం. గత ఎన్నికల్లో తాము వైసీపీకి మద్దతుగా పనిచేశామని, మాజీ ఎమ్మెల్యే పొన్నాడుకు అండగా నిలిచామని, తమ గ్రామంలో కొంతమంది తమ కుటుంబాలపై కక్ష సాధింపులకు పాల్పడి తమను వేధిస్తూ ఉన్నారని గెద్దెనపల్లి గ్రామ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం సముద్ర తీరంలోని పర్రెలో వేటకు వెళ్లగా తమపై దాడి చేసి తమ వలల్ని, పడవల్ని ధ్వంసం చేయగా దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదనే కక్షతో తమ భర్తల్ని జీవనాధారమైన వేటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, గత 15 రోజులుగా తమ ఇంటిలోని మగవారు వేటకు వెళ్లకపోవడంతో వారం రోజులుగా ఇంటిలోని వారందరూ పస్తులు ఉంటున్నామని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈరోజు పర్రెలో చేపలను వేటాడుతుండగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరి ప్రోద్బలంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారని, దీనితో తమ మగవారు భయభ్రాంతులకు గురై పడవల్ని, వలల్ని వదిలిపెట్టి వచ్చేశారని మహిళలు రోధిస్తూ మీడియాకు మొరపెట్టుకున్నారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదని, గతంలో మాజీ శాసనసభ్యుడు పొన్నాడు సతీష్ తమకు అండగా ఉండడంతో తాము పొన్నాడకే ఓటు వేశామని, పొన్నాడు ఓడిపోయిన తర్వాత తాము రాజకీయాల గురించి ఎక్కడ ప్రస్తావన తేలేదు. అయినా తమ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులైన కొందరు తమపై కక్ష కట్టి తమకు జీవనాధారం లేకుండా చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ మత్స్యకారులు మీడియాను వేడుకున్నారు. ఎల్బర్ట్ బుజే జే నర్సల్ మాది కాటకొండ మండలం అండి. మాది గద్దెనపల్లి గ్రామం అండి. మా మగోళ్ళు అయితే 35 గ్రామాలండి. మావి 35 మంది పర్రకు వచ్చి ఆటాడతారండి. మాకు ఇంకా వేరే బతు తెరిపేవి లేదండి. మేమైతే అండి గద్దెనపల్లిలోని ఎక్కడో ఎంతో దూరం నుంచి వచ్చండి ఇక్కడ పోయి ఆటాడుకుంటారండి. వాళ్ళు తెస్తే తిన్నట్టు లేకపోతే లేనట్టండి. మా బతు తెరు అంతా పర్లేనండి. మరి ఎందుకు కక్ష పెట్టారంటే అండి మాకు మేమైతే మేము కాంగ్రెస్ కోటేసామండి. మేమైతే తెలుగుదేశానికి వెళ్ళేదనేసి అండి పంకాలు పెట్టుకునండి. 80 మందిలో 10 మంది ఉన్నారండి. మా గద్దెనపల్లి గ్రామస్తులండి, పెద్దలు చిన్నలు అందరూ కూడానండి.
ఆ డబ్బులు ఇవ్వలేదనేసి చాలా కక్ష కట్టారండి. పిల్లలని పెద్దోళ్ళు కూడానండి అసలు ఏటాడుకోనట్లేదు, ఏటకెళ్ళొద్దు అనేసి అండి. పొరుగు రోజులు కూడా ఉసుకెళ్తున్నారండి, ఏట్లాడనొద్దు, వాళ్ళు బ్రతక నాకు చేయకూడదు, వాళ్ళు డబ్బు తినేస్తున్నారనేసి మా మీద కష్టాలు పెడుతున్నారండి. మేమైతే ఎవరింటికి వెళ్ళట్లేదండి. ఆ బొత్తు దగ్గరకు ఏదో 100 వచ్చినా 200 వచ్చినా పర మీద ఏటాడుకుంటామండి. మేము ఏటాడుకుని తింటామండి, కానీ ఎవరి ఇంటికి వెళ్ళామండి. మేము రాజకీయ తర్కం కూడా మేము లేవండి. ఏదో వాళ్ళు వేస్తున్నారు కాబట్టి తింటున్నామండి. వాళ్ళు ఏటలకి వెళ్తలేదండి. అప్పుడు ఏమని పిల్లల్ని వదిలేసండి. నా డబ్బుల గురించి అండి, రిలయన్స్ డబ్బులు అండి, నా డబ్బుల గురించి అండి. వాళ్ళు ఏమోండి నావల గురించి పోట్లు పని రేతులు పగలు ఇక్కడ ఉండండి పేర్లు రాయించుకున్నారండి. అప్పుడు వాళ్ళు రమ్మంటే అండి మాకు వస్తాయండి, మేము రాము, మీరు తినండి, మాకు అక్కర్లేదని చెప్పారండి. వాళ్ళు ఎవరు రమ్మంటే ఎదురకంగా మాట్లాడేవారండి. వాళ్ళకి వచ్చా చూద్దాంలే మీరు చూడండి అనేసి అనేవారండి. వాళ్ళు ఎవరు ముందుకు రాలేదండి. వీళ్ళు పిల్లల్ని ఇల్లు వాకలు వదిలేసి తిన్నారో లేదని పట్టించుకోకుండా అండి 4 రోజులు 5 రోజులు 6 రోజులు ఇలా తిరిగారండి వాళ్ళ గురించి, నావల గురించి. ఆ డబ్బులు పంచమనేసండి అలా కజ్జాలు ఎడుతున్నారండి. 10 మంది చేతిలో 2 బట్టలు 3 బట్టలు పెట్టారండి. అయినా కూడా అండి తిన్నా సరే మళ్ళీ మా మీద కేసులు ఎడుతున్నారండి. ఏటకి 15 రోజుల నుంచి ఏటలకు కూడా వెళ్తలేదండి. ఏటలకు వెళ్ళకపోతే ఇక్కడికి వచ్చండి ఏటలాడుకుంటుంటే మళ్ళీ పోలీసులు పంపించడం అండి, పొరుగురులను పంపించడం, కొట్టమని చెప్పడం అండి, నా వల్ల ఆక్కమని చెప్పడం, వాళ్ళ ఆక్కమని చెప్పడం, పోలీసులు వచ్చేమోండి మగోళ్ళని కొట్టడం. మేము బతుకుదేరు లేదు, మేము ఎలా బ్రతకాలి మాకు ఏం తెలియట్లేదు. మాకు ఆడలు అయితే మాకు పనులు చేత కదండి, మగోళ్ళు తెచ్చి తింటాం లేకపోతే లేనండి. పిల్లలు మేము ఎలా పెంచుకోవాలి, సీట్లు పట్టు మేము ఎలా కట్టుకోవాలండి. మేము లేదు మాకు బతుకుదేరు చూపించమని న్యాయం చేయమని మేము అడుగుతున్నామండి. కూడా ఏటకొచ్చిన మగోళ్ళని కొట్టారండి, 3 గుట్ల పని చూడలేదండి. ఆ కుర్రను కొట్టారండి, ఏటాడుకుని కుర్రను చదువుకుని కుర్రను పంపించండి సీట్లు పట్లు కట్టుకోవడానికి లేక ఆ పిల్లలను కూడా కొట్టారండి. మా ఊరు పెద్దలేండి, గద్దన పెళ్ళి పెద్దలేనండి. కేసు పెట్టామండి, మా కేసు ఏం తీసుకోవట్లేదండి. వాళ్ళు కేసు ఏమో తీసుకున్నారు, మా కేసు తీసుకోవట్లేదండి. నాయి మీరు చేయమని అడుగుతున్నామండి. మాకు ఇంకేరే ఆధారం లేదండి. లేకపోతే మాకు ఏదైనా పనులు పురవాయించాలి, లేకపోతే ఏదైనా జాబ్లు ఇప్పించండి మగోళ్ళకి. మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకమంటారండి. మాకు ఈ పర్రేండి మాకు ఆధారం. కొట్టడానికి వచ్చారండి మగోళ్ళని. మరి బతుకుదలు లేవు కదా, సీట్లు పోట్లు లేవండి, తెచ్చుకుంటూ తిన్నట్లేదు లేదన్నట్టు 15 రోజుల నుంచి మాకు ఏటలు కూడా లేవండి. ఈ రోజు మగోళ్ళు ఏటలకు వెళ్ళమని చెప్తే ఏటలకు వచ్చారండి. 15 రోజుల నుంచి ఏటాడొద్దన్నారండి ఎస్ఐ గారు ఆ గొడవల గురించి. అయినా మాకు ఏమని బతుకుదేరు లేక మగోళ్ళని పంపించామండి ఏటలకు వచ్చాయండి. ఇప్పుడు పోలీసులు పంపించారండి. మళ్ళీ అని పంపితే పోలీసులు ఏమో నావల్లో అవి ఏటాడుకోద్దని లాగేసుకునండి. ఈ మగోళ్ళు ఏమో కొట్టడానికి వచ్చారండి. మిమ్మల్ని వెళ్ళిపోనని చెప్పారండి. మీరే న్యాయం చేయమని అందరం ఆడవాళ్ళు వెండి మేము పెంచండి, మాకు ఏదో చెప్పండి, మీరే న్యాయం చేయమని అడుగుతున్నామండి. నా పేరు పద్మండి, గద్దెనపల్లి గ్రామం అండి మాది. మేము మత్స్యగారు కుటుంబం అండి మాది. 35 మాకు కుటుంబాలు ఏటకు వస్తారండి. ఏట లేకపోతే మాకు బతుకుది లేదండి. మేమందరం కూడా ఏటే బతకాలండి. మాకు ఏట తెచ్చుకుంటే మేము తిన్నట్టు, మళ్ళీ లేకపోతే మేము తినలేనట్టు. మేము ఎవరు కూడా కూలి పనులు కూడా మేము చేయలేమండి. మేము అందరం ఇంటికాడ ఉంటాం. మా మగవాళ్ళే మాకు ఏటలకి వెళ్ళి తెచ్చి పెట్టాలండి. 15 రోజులు మట్టించి అప్పుడు దగ్గరికి మా పిల్లల్ని ఒకసారి కొట్టారండి. మొన్న కొట్టిన కాంచి కుట్లేసారు కండి. ఎవరు కూడా కేసుకి వెళ్తే కేసులు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని, ఎవరు కూడా తీసుకోలేదండి మమ్మల్ని. మేము అయితే పోనాడు సతీష్ గారు కొట్టేసామనేసి మాకు విరోధంగా చేస్తున్నారండి మమ్మల్ని. మాకు ఎవరు ఇవ్వట్లేదండి. మాకు ఏంటంటే రిలయన్స్ డబ్బులు పడుతున్నాయండి మాకు. మేము మత్స్యకారులు కష్టపడినందుకు ఆ డబ్బులు పెట్టలేదనేసి మా మీద పగలు పెట్టుకునండి మా గద్దెనపల్లి గ్రామస్తులు మమ్మల్ని కేసులు పెట్టి అప్పుడే నెల మట్టించి ఇలాగే చేడిపిస్తున్నారండి. అలా ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్ళపోవటం అండి. మల్లాడి సీన్ అండి, చింత నందీశ్వరరావు, చింత రాంబాబు అండి, అంగడి ఆంజనేయులండి, వీళ్ళందరూ కూడా పట్టా లక్ష్మణ్, చింతాల ఆరోజు అండి. అందరూ కూడా మమ్మల్ని ఇలాగే ఏడిపిస్తున్నారండి జనం. అది మేము ఏంటంటే కేసుకి వెళ్తుంటే కేసు కూడా తీసుకోలేదండి. సిఐ ఆఫీస్ కాడ కూడా వెళ్ళారండి, సిఐ ఆఫీస్ కాడ కూడా తీసుకోలేదండి మమ్మల్ని. మా పిల్లల్ని కొట్టారు కానీ మాకు ఏది సమాధానం చెప్పలేదు. అబ్బాయికి కూడా ట్రీట్మెంట్ కూడా ఎవరు ఇవ్వలేదండి మాకు. ఎస్సీ గారు కూడా కేసు తీసుకోవట్లేదండి. మరి ఎందుకు తీసుకోవట్లేదో తెలియదండి. ప్రభుత్వం బట్టే తీసుకోవట్లేదు. ప్రభుత్వం సతీష్ గారు మేము అబ్బాయి దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని ఎవరు కూడా ప్రోత్సహించట్లేదని, పట్టించుకోవట్లేదు మమ్మల్ని, ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మరి ఎవరు మీరు మరి సహాయం చేస్తారని మేము మిమ్మల్ని మీ దగ్గరికి మేము వచ్చామండి. మరి మాకు సహాయం చేయాలండి. మేము బతకపోతే మేము అప్పుడే మాకు మేము వంటలు కూడా చేసుకోవట్లేదండి. మాకు ఏమీ లేదండి. మాకు తెచ్చుకుంటే తిన్నట్లేదు లేదండి. తిండంటే ఏదో రకంగా బతుకుతామండి. మేము ఎలాగ చీట్లు కట్టుకోవాలంటే ఎలా కట్టుకోగలమండి మేము. మరి ఎలాగ మాకు మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరికి మేము వచ్చామండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో సంస్కృత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, తండ్రి వాసంశెట్టి సత్యం, కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాల పీడిత ప్రజల కోసం ఎనలేని సేవలు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. మెరుగైన సమాజ నిర్మాణం కోసం శ్రీ జాతి అభ్యున్నతి విద్య కోసం అలుపెరగని కృషి చేశారని కొనియాడారు. సామాజిక న్యాయం, విద్య, మహిళా సాధికారత లక్ష్యంగా పూలే చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని ఆయన సేవల్ని కొనియాడారు. చెప్పండి ఒకసారి మరలా. సాధించాలి సాధించాలి జోహార్ జోహార్ జ్యోతిరావు పూలే జోహార్ జోహార్ జ్యోతిరావు పూలే గారి జోహార్ జోహార్ సాధించాలి సాధించాలి చెప్పండి ఒకసారి మరలా. సాధించాలి సాధించాలి జోహార్ జోహార్ జ్యోతిరావు పూలే జోహార్ జోహార్ జ్యోతిరావు పూలే గారి జోహార్ జోహార్. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఆయన యొక్క ఆశయాలను మరొకసారి స్మరించుకుంటే చాలా గొప్పగా ఉంటాయి. ఆయన 1827లో జన్మించారు. ఏప్రిల్ 11న. 1890 నవంబర్ 28న అస్తమించినారు. ఈ రోజుకి 134 సంవత్సరాలైన సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించు బడుగు బలహీన వర్గాల అణగారినతనాన్ని ఆ రోజుని ఎవరో చేయనటువంటి ఆ పని ఆయన తొలిగా చేపట్టి ఉద్యమించి మహిళల విద్య కోసం అహర్నిశలో పిచ్చేశారు. దానిలో భాగంగా ఆయన భార్య సావిత్రిబాయి పూలేని ఒక టీచర్గా చేసి ఒక బడుగు బలహీన వర్గాల పిల్లలందరినీ తన దగ్గరికి రప్పించుకుని దానికోసం ఆ విద్యాదానం మొట్టమొదటి బాలికలకు చేపట్టిన ప్రముఖ సంఘ సంస్కర్తవేత్త. అలాగే ఆయన బాలికల కోసం విద్య కోసం ఆయన భార్యను ఒక టీచర్గా చేసి వాళ్ళందరికీ విద్య అభ్యసించడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. అంటరానితనం ఉన్న రోజుల్లో ఒక సామాజికవేత్తగా ఆయన ముందుకు వచ్చి అంటరానితనం రూపాపడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించి ఊరూరా తిరిగి ఆయన ఆ రోజుల్లో ఆయన మన బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా నిలిచారు. ఆయన ఆశయాలే క్రమంగా బలపడి ఆయన తర్వాత వచ్చిన మన అంబేద్కర్ గారు అనండి వారందరూ కూడా ఆయన ఆశయాన్ని పులుపుచ్చుకొని ఆయన స్ఫూర్తిని కొనసాగించి ఇవాళ మన అందరికీ కూడా బలుగు బలహీన వర్గాలందరూ అభ్యున్నతికి ఇవాళ మనం ముందుగా ఉన్నామంటే ఆయన స్మరించుకోవాలి. ఆయన యొక్క మహాగుణం ఇవాళ మనం పుణుకుపుచ్చుకొని ఆయన ఆశయాల కోసం మనం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం కూడా మన వంతు కృషి చేసి మనం ముందుకెళ్లాలని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా పూలే అణగారిన వర్గాల జీవితాల్లో అక్షరకాంతులు వెలిగించిన సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా శాఖ కొనియాడింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక బుద్ధ పార్క్ ఆవరణంలో బీఎస్ఏ జనరల్ సెక్రటరీ శరత్ అధ్యక్షతన గురువారం మహాత్మా పూలే 134వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహాత్మా పూలే మరియు అంబేద్కర్ చిత్రపటాలకు పలువురు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆశీర్వాదం పూలే చేసిన సేవల్ని కొనియాడుతూ సమాజంలోని అసమానత మరియు స్త్రీ పురుషుల మధ్య లింగ వివక్షతను పోగొట్టడానికి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడం కోసం తన భార్య సావిత్రిబాయి పూలేకి విద్యను నేర్పి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దడమే కాకుండా స్త్రీ విద్యా వ్యాప్తికి పాఠశాల స్థాపించి ఎంతో మంది మహిళల జీవితాల్లో అక్షరకాంతులు వెలిగించిన సామాజిక విప్లవకారుడు పూలే అని పేర్కొన్నారు. అడ్వకేట్ వడ్డీ నాగేశ్వరరావు మాట్లాడుతూ పూలే సామాజిక సేవల్ని గుర్తించి 1888లో ముంబైకి చెందిన సామాజిక సంస్కర్త రావు బహదూర్ విఠలరావు, కృష్ణాజీ వాందేకర్ మరియు కొంతమంది కలిసి పూలేకి మహాత్మా బిరుదును ప్రదానం చేశారని, అంబేద్కర్ పూలేను గురువుగా స్వీకరించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనిపల్లి సత్యనారాయణ, సైకిలేపు పృథ్వీరాజ్, బొక్క శ్రీనివాస్తో పాటుగా పలువురు పాల్గొన్నారు. పూలే గారు ఈ దేశంలో మొట్టమొదట సామాజిక న్యాయం కోసం సమాజం కోసం అహర్నిశలో కృషిస్తూ బ్రాహ్మణిజంపై పోరాడి అలుపెరిన పోరాటం చేసిన తర్వాత పూలే గారిని గౌతమ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా కొనియాడుతున్నారంటే దానికి కారణం పూలే గారు ఆయన యొక్క సుదీర్ఘ పోరాటం ఈ భారతదేశంలో ఉన్న కొనాలకి జరిగిన అత్యాచారాల గురించి అంతర్ధానం గురించి పోరాటం చేయడమే కాకుండా భార్యను
అంటరానులకి విద్యా అవకాశాలు కల్పించడంలో భార్యను టీచర్గా తీర్చిదిద్ది ఈ దేశానికి మొట్టమొదటి మహిళా టీచర్గా మరి ఈ దేశం యొక్క ఈ భూమి యొక్క ఈ ప్రజల యొక్క మనుగడ కోసం నిరంతరం చేసిన భావనక ఈరోజు మరి అత్యున్నత న్యాయస్థానమే ఈరోజు వాళ్ళకి ఆలోచనల్ని అర్థం లేని పరిస్థితుల్లో అర్థం చేసుకున్న పరిస్థితుల్లో రాజ్యాంగ విలువలను కాపాడుతున్నాం అంటేనే రాజ్యాంగ విలువలు దొంగలు తప్పుతున్న వ్యవస్థ ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం. రాజ్యాంగం అర్థం కాని పరిస్థితుల్లో న్యాయమూర్తులు కూడా ఇప్పుడు ఉన్నారు. అలాంటి వ్యవస్థని ఇప్పుడు మళ్ళీ ప్రక్షాళన చేయాలంటే మళ్ళీ గొప్ప వ్యక్తులు మళ్ళీ ఉద్భవించాలి. అలాంటి జీవనోపాధి కోసం మనం నిరంతరం పోరాటం చేయాలి. అప్పుడే నిజమైన నివాళులు మన పూలే గారికి, అంబేద్కర్కి, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారికి నివాళులు అర్పించడంలో అప్పుడే భవిష్యత్తు ప్రభుత్వ భారత్లో తీసుకెళ్ళడం మనం అందువల్ల మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క 134వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో అణగారిన వర్గాలకి ముఖ్యంగా స్త్రీలకు విద్యను అందించడానికి ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి గొప్ప దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ దేశంలో నిజమైనటువంటి మహాత్ముడు జ్యోతిరావు పూలే మాత్రమే. ఆయనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి లక్షలాది మంది ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి మహాత్మా అనే బిరుదుని పబ్లిక్గా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన్ని మహాత్మా జ్యోతిరావు పూలే అని సంబోధించడం జరిగింది. ఈ దేశంలో నిజమైనటువంటి మహాత్ముడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఈయన ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, అస్పృశ్యులకి, స్త్రీలకి విద్యను అభ్యసించడానికి వాళ్ళ ఇంటి నుండే మొట్టమొదటిసారిగా తన భార్య సావిత్రిబాయి పూలేకి విద్యను నేర్పించి ఆవిడకి నేర్పించి బాలిక పాఠశాలను స్థాపించి ఆ రోజుల్లో స్త్రీ విద్య కోసం అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించి మహిళా విద్య కోసం గొప్ప కృషి చేసినటువంటి దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయనకి మించినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా అస్పృశ్యులకి విద్యను అభ్యసించడం, ప్రత్యేకించి స్త్రీలకి ఆ రోజున స్త్రీ బయటకు రావడానికి వీలైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో స్త్రీలకి విద్యాభ్యాసం గావించినటువంటి గొప్ప దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అనే సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ మండల అధ్యక్షుడు విప్పర్తి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు భక్తులు మాట్లాడారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827 ఏప్రిల్ 11న పూలే జన్మించారని తెలిపారు. 13వ ఏటా సావిత్రిబాయితో వివాహం జరిగిందన్నారు. జ్యోతిబత్తన బ్రాహ్మణ మిత్రుడి పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన అవమానంతో తన జీవితం మలుపు తిరిగిందని గుర్తు చేశారు. కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతకు, వివక్షతకు గురైన బడుగు బలహీన వర్గాల్లో ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కోసం కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అన్నారు. శతాబ్దాలుగా అణచిపెట్టబడి ఉన్న కింది కులాల గురించి ఆలోచించిన మొదటి నాయకుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల మండల కన్వీనర్ టేకుముడి ఈశ్వరరావు, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపుడి శివనారాయణ, మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోర్తా రాజశేఖర్, వల్లు రాజబాబు, వ్యవసాయ శాఖ రిటైర్డ్ జేడీ పెట్ల సూర్యనారాయణ, రాజు విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు అత్తిలి బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన శివనారాయణ గారు, బాబురావు గారు, ఆ విధంగానే రాజబాబు గారు, టీచర్స్ అందరూ కేసరిబాయ్ చేయవలసిందిగా విద్యాలుగా అంబేద్కర్ పెట్టాడు కనుక ఈ రోజున సమాజంలో మనకు ఆ మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. మన 1827 ఏప్రిల్ 11వ తారీఖుని ఒక మహానుభావుడు పుట్టి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలపైన పోరాటం చేయడం. చాలా మంది బ్రాహ్మణ కులం మీద పోరాటం చేయలేదు, అక్కడ వర్ణాల మీద పోరాటం కాదు.
వాళ్ళలో ఉన్నటువంటి వ్యవస్థలో లోపాల వల్ల పోరాటం చేయడైనా, వాళ్ళు ఆలోచన విధానం తప్పని పోరాటం చేయడైనా. ఎందుకంటే మనం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, తండ్రి వాసంశెట్టి సత్యం, కూటమి నాయకులు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పలువురు టీడీపీ నాయకులు. ముమ్మిడివరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తాము వైసీపీకి మద్దతుగా పనిచేశామని, తమ గ్రామంలో కొంతమంది తమ కుటుంబాలపై కక్ష సాధింపులకు పాల్పడి తమను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్న గెద్దెనపల్లి గ్రామ మత్స్యకారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.